ఒక్క సిగ్నేచర్ వల్ల, ఒక్క ఫేక్ డాక్యుమెంట్ వల్ల చాలామందికి సేవింగ్స్ మొత్తం పోయిన కేసెస్‌లో ఇండియాలో చాలా ఉన్నాయి. మీరు కొన్న ల్యాండ్ లేదా హౌస్ తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ ప్రాపర్టీ ఒరిజినల్ ఓనర్‌ది కాదు. అప్పుడు ఏం చేయాలి? మీ డబ్బులు తిరిగి వస్తుంది. సెల్లర్‌ని అరెస్ట్ చేయొచ్చా? సో ఈ వీడియోలో ఫేక్ ప్రాపర్టీ ఫ్రాడ్ గురించి లా ఏం చెప్తుందో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఫేక్ ప్రాపర్టీ ఫ్రాడ్ అంటే ఏంటి? డూప్లికేట్ సేల్ డీడ్ క్రియేట్ చేయడం, ఫేక్ ఓనర్ లాగా యాక్ట్ చేసి ప్రాపర్టీని అమ్మడం, ఒకే ప్రాపర్టీని మల్టిపుల్ పీపుల్కి అమ్మటం, ఫార్జర్ సిగ్నేచర్స్తో రిజిస్ట్రేషన్ చేయడం, ఫేక్ జీపీఏ యూజ్ చేయటం, అలానే ఫేక్ ఈసీ, ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి మోసం చేయటం. ఇలాంటి కేసెస్లో బయ్యర్స్ థౌజండ్స్ నుంచి క్రోర్స్ వరకు లాస్ అవ్వచ్చు. అసలు ఇలాంటి కేసెస్లో లా ఏం చెప్తుందో తెలుసుకుందాం. ప్రాపర్టీ ఫ్రాడ్ అనేది ఒక సీరియస్ క్రిమినల్ అఫెన్స్. ఇలాంటి కేసెస్లో పోలీస్ చీటింగ్, ఫార్జర్ డాక్యుమెంట్స్ యూజ్ చేయడం, క్రిమినల్ కాన్స్పిరసీ లాంటి అఫెన్సెస్ కింద ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. సివిల్ సైడ్లో అయితే సేల్ డీడ్ క్యాన్సిల్ చేయమని కోర్టులో సూట్ ఫైల్ చేయొచ్చు. అలానే ప్రాపర్టీ మీద ఇంజెక్షన్ అడగొచ్చు. మనీ రికవరీ కోసం సివిల్ కేస్ ఫైల్ చేయొచ్చు. జెన్యూన్ ఓనర్ రైట్స్ని కోర్ట్ ఎగ్జామిన్ చేస్తుంది. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీని డిసైడ్ చేస్తుంది. సివిల్ కోర్ట్ ఓనర్షిప్ డిస్ప్యూట్ని డిసైడ్ చేస్తుంది. ఫేక్ ప్రాపర్టీ కొన్నాక ఇమీడియట్గా చేయవలసిన పనులు ఏంటి అంటే, ఫస్ట్ స్టెప్ సెల్లర్తో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ సేఫ్గా ప్రిజర్వ్ చేయండి. సెకండ్ స్టెప్ వచ్చేసి సేల్ డీడ్, పేమెంట్ రిసిప్ట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, వాట్సాప్ చాట్స్, ఈమెయిల్స్, కాల్ రికార్డింగ్స్ కలెక్ట్ చేయండి. స్టెప్ 3 వచ్చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి సర్టిఫికేట్ కాపీస్ తీసుకోండి. స్టెప్ 4 వచ్చేసి రెవెన్యూ రికార్డ్స్, ఈసీ, మ్యూటేషన్ డీటెయిల్స్ వెరిఫై చేయండి. స్టెప్ 5 వచ్చేసి పోలీస్ స్టేషన్లో రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి. స్టెప్ 6 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వకపోతే హైయర్ పోలీస్ ఆఫీసర్స్ని అప్రోచ్ చేయండి లేదా అప్రోప్రియేట్ లీగల్ రెమెడీ యూజ్ చేయండి. స్టెప్ 7 వచ్చేసి ప్రాపర్టీ లాయర్ని కన్సల్ట్ చేసి సివిల్ సూట్ ఫైల్ చేయండి. సో ఇలాంటి కేసెస్లో మీ డబ్బు తిరిగి వస్తుందా అంటే అది సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. సెల్లర్ దగ్గర అసెట్స్ ఉంటే కోర్ట్ ఆర్డర్స్ ద్వారా రికవరీ ట్రై చేయొచ్చు. సెల్లర్ అరెస్ట్ అయినా కూడా ఆటోమేటిక్గా మనీ రిటర్న్ అవ్వడం గ్యారంటీ కాదు. అందుకే క్రిమినల్ కేసుతో పాటు సివిల్ ప్రొసీడింగ్స్ కూడా ఇంపార్టెంటే. ప్రాపర్టీ కొనే ముందు ఈ మిస్టేక్స్ చేయకండి. ఒరిజినల్ టైటిల్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేయండి. సెకండ్, ఈసీ సర్టిఫికేట్ చెక్ చేయండి. థర్డ్, సెల్లర్ ఐడెంటిటీ వెరిఫై చేయండి. ఫోర్త్, రిజిస్ట్రేషన్ ముందు లాయర్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఫిఫ్త్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా పేమెంట్ అనేది జరిగేలా చూసుకోండి. సిక్స్త్, ఒరిజినల్ ఓనర్ని పర్సనల్గా మీట్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రాపర్టీ కొనటం అంటే లైఫ్లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఒక రోజులో డాక్యుమెంట్స్ వెరిఫై చేయకపోతే ఇయర్స్ ఆఫ్ సేవింగ్స్ పోయే ఛాన్సెస్ ఉంది. సో ఫేక్ ప్రాపర్టీ ఫ్రాడ్ జరిగితే సైలెంట్గా ఉండకండి. ఎవిడెన్స్ కలెక్ట్ చేయండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, లీగల్ యాక్షన్ స్టార్ట్ చేయండి. మీ రైట్స్ని లా ప్రొటెక్ట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ కరెక్ట్ టైంలో యాక్షన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాక్టికల్ లీగల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.